అల్లావుద్దీన్ అద్భుత దీపం గురించి అందరూ వినే ఉంటారు. అయితే ఇప్పుడు మ్యాజిక్ లాంతర్ గురించి తెలుసుకుందాం. మన దేశంలో ఉండే అమాయక యువకులను వలపన్ని జీహాదిలో భాగస్వాములను చేయడమే ఉగ్రవాదుల మ్యాజిక్ లాంతర్. సోషల్ మీడియాలో యువతను లక్ష్యంగా చేసుకోవడానికి ఉగ్రవాద సంస్థలు మ్యాజిక్ లాంతర్ వ్యూహాన్ని అనుసరిస్తున్నాయి. విజయనగరం ఉగ్రవాద కుట్ర కేసులో ఈ కొత్త వ్యూహాన్ని ఉపయోగించి నిందితులను నియమించుకున్నారని, ఆల్ హిందూ ఇతెహదుల్ ముస్లిమీన్ అనే సంస్థను ఏర్పాటు చేసే పనిని వారికి అప్పగించారని పోలీసుల దర్యాప్తులో తేలింది. సోషల్ మీడియా ద్వారా యువతను ఆకర్షించి తీవ్రవాదాన్ని ప్రేరేపించడానికి ఉగ్రవాద సంస్థలు ఒక వినూత్న విధానాన్ని అనుసరిస్తున్నాయని పోలీసులు గుర్తించారు. ముందుగా ఉగ్రవాద సంస్థలు సోషల్ మీడియాలో కొన్ని జాతి వ్యతిరేక విద్వేష సందేశాలను పంపుతారు. వీటిపై ఎవరు ఎలా స్పందిస్తారు సున్నితంగా పరిశీలిస్తారు. అనంతరం అందులో ఈ సందేశాలకు పూర్తి మద్దతు ప్రకటిస్తూ భారతదేశం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేసే యువకులను గుర్తిస్తారు. ఆ తర్వాత మళ్ళీ వారిలో కొంతమందిని ఫిల్టర్ చేసి అతి తక్కువ మంది యువకులను తమ వైపు ఆకర్షించే ప్రయత్నాలు మొదలు పెడతారు. డబ్బులతో పాటు అనేక రకాల ఆశలు చూపిస్తారు. భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చాల్సిన అవసరాన్ని భూతద్దంలో చూపిస్తారు. భారతదేశంలో ఒక వర్గానికి తీరని అన్యాయం జరుగుతుందని, దీనికోసం ప్రాణాలు అర్పించడానికి మనం సిద్ధంగా ఉండాలని వారిని ప్రేరేపిస్తారు. ఇక ఉగ్రవాద కుట్రలకు ఇన్స్టాగ్రామ్, ఎక్స్, టెలిగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్ వంటి వర్చువల్ ప్లాట్ఫామ్లలో రెచ్చగొట్టే కంటెంట్ను పోస్ట్ చేస్తారు. ఆశాజనకంగా నియమించబడిన వారిని ఉగ్రవాద నెట్వర్క్లోని సానుభూతి పరులకు పరిచయం చేస్తారు. ఉగ్రవాద కార్యకలాపాలలో పాల్గొనమని ప్రోత్సహించబడే సమావేశాలకు ఆహ్వానిస్తారు. జిహాదీ కోసం పాల్గొనే కార్యక్రమాలలో వారికి ప్రత్యేక ప్రయోజనాలు కల్పిస్తామని హామీలు గుప్పిస్తారు. ఒకసారి జిహాదీలో పాల్గొంటే వారి జీవితమే మారిపోతుందని, కుటుంబ సభ్యులను సైతం అత్యున్నత స్థాయికి తీసుకెళ్లే అవకాశం కల్పిస్తామని వారు చెప్తారు. అంతేకాకుండా వారికి లక్షల్లో డబ్బు ఉంటే చెప్పి జిహాదీ వైపు మొగ్గు చూపేలా వారిని ప్రేరేపిస్తారు. ఇక ఒక్కసారి యువకులు వారి మాటలు విశ్వసించినట్లు కనిపిస్తే పూర్తిగా ఉగ్రవాద కుట్ర ఊబిలోకి లాగుతారు. తాము చేస్తున్నది ఒక దైవ కార్యమని, ఇది విజయవంతంగా పూర్తి చేస్తే దేవుడు ప్రాప్తి కలుగుతుందని చెప్తారు. మానవ జన్మగా పుట్టినందుకు రుణం తీసుకోవాలని వారికి హిప్నటిజం చేస్తారు. 1-2 కార్యక్రమాలు వారితో చేయించిన తర్వాత ఇక బయటికి పోవడానికి వీలు లేకుండా బ్లాక్మెయిలింగ్ మొదలు పెడతారు. అప్పటికే పీకల్లోతు కూడుకుపోయిన యువకులు వారు చెప్పింది తప్పనిసరి పరిస్థితిలో చేయడం జరుగుతుంది. చివరికి జిహాదీ పేరుతో ఆత్మార్పణ చేయడానికి కూడా వారు సిద్ధపడతారు. ప్రస్తుతం విజయనగరంలో ఉగ్రపట్ల కేసులో వారు 20 మంది ఆత్మాహుతి దళాలను సిద్ధం చేసినట్లు తెలుస్తుంది.